అందరికీ నమస్కారం. నేను మీ ఎస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వీక్ నామినేషన్స్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒక్క పాయింట్ అని కాదు, చాలా పాయింట్స్ ఉన్నాయి. నాగమణికంట అసలు ఇతని స్టోరీ ఏంది, ఎంత ఎమోషనల్ డ్యామేజ్ అంటే లాస్ట్ టైము పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే సెంటిమెంట్ కంటే బీభత్సమైన సెంటిమెంట్ని నాగమణికంట చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంది. ఎమోషనల్ డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు హౌస్ మేట్స్ అందరినీ అని అనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అండ్ నామినేషన్ పాయింట్స్ ఎవరెవరి జెన్యూన్ పాయింట్స్ ఉన్నాయి. నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడినాడు అని అనిపించింది. సో ఎందుకు అనిపించింది అనేది క్లియర్గా మాట్లాడతాను. అండ్ సోనియా పెద్ద నస క్యాండిడేట్ లాగానే అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అనిపించింది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొంచెం నసలాగా అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పే విషయాలు కూడా వినట్లేదు. తను చెప్పేది పక్కనోడు వినాలి కానీ పక్కనోడు చెప్పేది తను వినట్లేదు అన్నట్టుగానైతే బిహేవ్ చేస్తుంది అని అనిపించింది. క్లియర్ కట్ అనాలిసిస్తో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తప్పకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే శేఖర్ భాష ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే సూపర్ అనిపించినాడు. అరే ఇట్లా మాట్లాడాలి కదా శేఖర్ భాష నుంచి ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది అన్న రీతిలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించాడు నామినేషన్ పాయింట్లో. సో డైరెక్ట్ నామినేషన్స్లోకి వెళ్తే నామినేషన్స్ మాత్రం దిమ్మ తిరిగిపోయినాయి. ఈ సీజన్ అంతటికి హైయెస్ట్ ఎలివేట్ అయ్యే నామినేషన్స్ ఇవే అన్నట్టుగా అనిపించినాయి. యాక్చువల్గా మనకు ఇలాంటి నామినేషన్స్ పోతుంటే మధ్యలో వీక్లలో 4th వీక్ 5th వీక్ అక్కడ అనిపిస్తాయి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, రాలా కొట్టుకుందాం అన్నట్టుగా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ నామినేషన్సే ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ అన్నారు కదా, లిమిట్లెస్గానే ఉంది ఎంటర్టైన్మెంట్ అయితే. ఫస్ట్ బిగ్ బాస్ ఎక్కడ గెలకాలో అక్కడే గెలికాడు. సోనియా మీరు నామినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి అని చెప్పారు. దానికన్నా ముందు చీఫ్స్కి ఇచ్చిన అధికారం ఏంది, ముగ్గురు అక్కడ కూర్చొని ఉంటారు, వాళ్ళకి వీళ్ళు చెప్పిన పాయింట్ ఇద్దరికి నామినేషన్ చేస్తారు కాబట్టి ఇద్దరిట్లో ఎవరిదైతే వ్యాలిడ్గా అనిపిస్తుందో ఆ వ్యాలిడ్ వాళ్ళని నామినేట్ చేసి కత్తితో పొడిచి నామినేట్ చేయాలి. అది చీఫ్స్కి ఇచ్చిన అధికారం. సో ఆ అధికారం ఇవ్వడం అంటేనే ఎవరైనా మాట్లాడాలి ఆర్గ్యుమెంట్ చేయాలనుకున్నా వాళ్ళు ఇంటరప్ట్ చేయొచ్చు, మధ్యలో వాళ్ళు మాట్లాడచ్చు. ఇది ఒక క్లియర్ పాయింట్. సో మధ్యలో కిరాక్ సీత మాట్లాడి నిఖిల్ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను, నువ్వేందుకు మాట్లాడుతున్నావు, నువ్వేందుకు మాట్లాడుతున్నావు అని అన్నది కిరాక్ సీత అటర్ ఫ్లాప్ షో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మైండ్ పెట్టి ఆలోచించట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చీఫ్స్కి అధికారం ఇచ్చినప్పుడు చీఫ్స్ మాట్లాడచ్చు కానీ అక్కడున్న పక్కనే ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడొద్దు. ఎవరి నామినేషన్ అయితే వాడే మాట్లాడాలి. వాడెవడో నామినేషన్ చేస్తుంటే కిరాక్ సీత వెళ్ళి అతను బౌల్ గడిగాడు, గిన్నెలు గడిగాడు అని చెప్తా ఉంది. అంత సిల్లీగా అనిపించింది కిరాక్ సీత బిహేవియర్ అయితే. సో సోనియా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు బేబక్కకి నామినేషన్ ఒక పాయింట్ చెప్పింది, అది వ్యాలిడ్ పాయింటే. సో ఫుడ్ అనేది అందరికీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా పనిచేయాలి అనేది మాత్రం వ్యాలిడ్ పాయింటే ఇక్కడ సోనియాది. బట్ సోనియా విషయంలో నాకు నచ్చని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎదుటోడు చెప్తుంటే వినట్లేదు, ఆవిడ చెప్పేది మాత్రం ఎదుటోడు వినాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాడు ఏదైనా పాయింట్ చెప్తే నేను ఎక్కడ రాంగ్ అయిపోతానో అనేసి వాడిని మాట్లాడనీయకుండా ధన రేడియో జాకీలాగా మాట్లాడుతూ ఉంది. సో ఆ మాట్లాడడం అనేది అది ఎక్కడో పోకింగ్ చేస్తున్నట్టుగా, అంటే అవి ఎదుటోని మాట్లాడనీయకుండా తన పాయింట్ ఆఫ్ వ్యూని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అవతలోడు ఏది చెప్తుండో వినకుండా అది వినొద్దు అన్నట్టుగానైతే బిహేవ్ చేస్తుంది అనేది నాకు అనిపించింది. నెక్స్ట్ ప్రేరణకి కూడా సేమ్ అదే పాయింట్ చెప్పింది. కానీ యాక్టివ్గా ఉండట్లేదు, నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదు, అందరితో కలవట్లేదు అంటే పోయిన 2వ రోజుకే 3వ రోజుకే అందరూ కలిసిపోవాలంటే అది నడవదు. కానీ సోనియా పాయింట్ సిల్లీ పాయింటే కానీ ఎదురులోని పాయింట్ని వినట్లేదు అనేదే నా వాదన. సో అదొక్కటి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది అని అనిపిస్తుంది సోనియా విషయంలో. సో అయితే ఈ చీఫ్స్ పెట్టినప్పుడు వాళ్ళిద్దరి నామినేషన్స్ ఒక వ్యక్తి వచ్చి ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి కత్తి పట్టుకుంటా ఉన్నారు కదా, అక్కడ నాకు నిఖిల్ ఎందుకో సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు అని అనిపించింది. ఎందుకంటే ముందుకెళ్ళి పరిగెత్తుకెళ్ళి ఆ కత్తి పట్టుకొని అట్లీస్ట్ పట్టుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు. ఎందుకంటే అరే వీళ్ళ దగ్గర ఎక్కడ బ్యాడ్ అయిపోతానో, నాకు ఎందుకులే ఏమో పోని యష్మి పోని నైనిక పోని నేను తర్వాత చూసుకుంటా అన్నట్టుగానైతే బిహేవ్ చేసిండు. సైలెంట్గా చైర్లో కూర్చున్నాడు. అది మాత్రం నాకు నచ్చలేదు. బట్ ఈ పాయింట్ మాత్రం ఒకవేళ సాటర్డే నాగార్జున గారు తీస్తే బాగుంటుంది అనేది అయితే
నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నిఖిల్ సేఫ్ గేమ్ ఆడాడా లేదా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే అఫ్రిది. సో నబీల్ అఫ్రిది చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఎవరికి, మణికంఠకి. సో మణికంఠ బిహేవియర్ అయితే అత్యంత వరస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో తను సెంటిమెంటల్ యాంగిల్ మణికంఠ గురించి మాట్లాడుకుందాం కదా. సో సెంటిమెంటల్ పల్లవి ప్రశాంత్ కంటే బీభత్సమైన సెంటిమెంట్ని పండిస్తూ ఉన్నాడు. అది ఎంత నిజము ఎంత అబద్ధము అనేది క్లారిటీ లేదు. యాక్చువల్గా మణికంఠ స్టోరీ అంతా కూడా క్లియర్ కట్గా ఒక వీడియోలో క్లియర్ కట్గా తన ఫ్యాక్ట్స్కి సంబంధించి తన అసలు స్టోరీ ఏంది, ఎట్లా వచ్చాడు ఏంది అనేది క్లియర్ కట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఆ ఎమోషనల్ డ్యామేజ్, నా కూతురు కోసం వచ్చాను, నా కూతురు యూఎస్లో ఉంది, నేను ఇక్కడికి వచ్చాను, అసలు ఆ సింక్ అయ్యట్లేదు. యూఎస్ వెళ్ళినోడు పిల్లవల్ల కొట్టిందని వచ్చి బిగ్ బాస్లోకి రావడం ఏంటి, బిగ్ బాస్లోకి వచ్చి మళ్ళీ నా కూతురు నా దగ్గర ఉండట్లేదు, తన కోసం వచ్చినా నేను అని బిగ్ బాస్లో చెప్పడం ఏంటి, ఇదంతా కూడా కొంచెం ఎక్కడో కనెక్ట్ అయితే లేదు ఆ నాగమణికంఠ స్టోరీ అనేది నాకు అనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ వీడియో త్వరలోనే వస్తుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. అయితే మణికంఠ బిహేవియర్ ఎట్లా అనిపించింది అంటే, నాకు ఆనుముత్యాలు ఒక్కొక్కసారే వస్తాయి, అది మీరు అందుకునే శక్తి మీలో లేదు అంటే ఈ మనోడు ఏదో కొద్దిగా మెంటల్గా ఏదో డిస్టర్బ్డ్ ఉన్నట్టు ఉన్నాడేమో అని అనిపిస్తుంది నాకు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో బట్ అఫ్రిది చెప్పిన పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింటే. సో మీరు ఎక్కడ కలవట్లేదు, ఎక్కడో దూరంగా వెళ్ళి కూర్చుంటా ఉన్నారు అని అంటే, నేను నిన్నటి ఎపిసోడ్లోనేమో 6 నెలలు నేను ఒకటే రూమ్లో ఉన్నా, ఎవరితో కలవకుండా ఉన్నా అని నిన్న చెప్పిండు. ఈరోజు ఎపిసోడ్లోనేమో 2.5 సంవత్సరాలు అని అన్నాడు. మళ్ళీ అదే ఎపిసోడ్లో ఎమ్మటే 1.5 సంవత్సరంన్నర అసలు ఎవరితో కలవలేదు, నేను మొత్తం బాడీ వెయిట్ లాస్ అయిపోయి ఇక్కడ దాకా వచ్చాను అని ఏదేదో స్టోరీ చెప్తా ఉన్నాడు. అసలు ఆ స్టోరీకి తనకి అసలు సింక్ అయితే అవ్వట్లేదు అని అనిపిస్తుంది. బట్ మణికంఠ ఫేకా రియలా అనేది త్వరలోనే రివీల్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఫేక్ ఉన్నోడు ఎవడైనా కానీ రివీల్ అవుతాడు. ఎందుకంటే 100 కెమెరాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మణికంఠకు సంబంధించి ఫేకా రియల్ అనేది క్లియర్ కట్గా ఒక వీడియో చేస్తాను. బట్ ఈరోజు అయితే కొంచెం వర్స్ట్ బిహేవియర్ అనిపించింది. అంటే అరగంటగా సమాధానం చెప్పడం అని అనిపించింది. అఫ్రిది కూడా అవునా సరే ఓకే, ఆయన బిహేవియర్ కూడా భలే అనిపించింది. అఫ్రిది అంటే యాటిట్యూడ్ బాగా అనిపించింది. నెక్స్ట్ బేబక్కతో కూడా కరెక్షన్ అనే ఒక సిల్లీ పాయింట్ వేశాడు. ఇది పెద్ద సిల్లీ పాయింట్, పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు దాంట్లో. నెక్స్ట్ శేఖర్ భాష ఒక విషయంలో నాకు చాలా బాగా నచ్చాడని చెప్పాను కదా. అది ఏ విషయం అంటే, మణికంఠకి ఒక విషయం చెప్పిండు. ఏంటి, మన నిఖిల్ అండ్ నైనిక వీళ్ళిద్దరు కూడా చీఫ్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో యష్మిని సెలెక్ట్ చేశారు. సో యష్మిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అనేది నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరికీ సంబంధించిన ఇండివిజువల్ డెసిజన్ అది. సో వాళ్ళు డెసిజన్ తీసుకోవాలి, బిగ్ బాస్కి చెప్పాలి, బిగ్ బాస్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మిగతా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళందరికీ అసలు సంబంధమే లేని విషయం అది. దాంట్లోకి వచ్చి మణికంఠ వచ్చి శేఖర్ భాష చెప్పిన విషయం, మణికంఠ నువ్వు వచ్చి వాళ్ళు తీసుకున్న డెసిజన్ రాంగ్ అని మొహం మీదే చెప్పడం అనేది నాకు నచ్చలేదు. అది నీ డెసిజన్ కాదు, వాళ్ళ డెసిజన్, వాళ్ళకి ఇచ్చిన పవర్ అది. సో వాళ్ళ డెసిజన్ని నువ్వు రాంగ్ అని చెప్పడం అంటే బిగ్ బాస్ డెసిజన్నే రాంగ్ అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాట్స్ ఆఫ్ అనిపించాడు. సో ఇలా ఆలోచించాలి కదా శేఖర్ భాష అంటే అని అనిపించింది. ఆ పాయింట్ బాగా చెప్పిండు, మంచిగా అనిపించింది. ఎందుకంటే యష్మిని సెలెక్ట్ చేయడం అనేది ప్యూర్లీ వాళ్ళ డెసిజనే. అది ఫేవరెటిజంగా చేశారా ఎట్లా చేశారా అనేది పక్కన పెడితే, బట్ దేర్ డెసిజన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ డెసిజన్ అని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే 100% శేఖర్ భాష గారిది క్లియర్ కట్ పాయింట్. నెక్స్ట్ పోతే బేబక్క, అదే ఫుడ్ పాయింట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో శేఖర్ భాష నాకు నచ్చలేదు. ఎందుకంటే నిన్న ఆరెంజెస్ తోటి ఆడుకున్న శేఖర్ భాష, బంతాట ఆడుకుంటూ ఇట్లా ఆడిన శేఖర్ భాష ఈరోజు బేబక్క దగ్గరికి వచ్చి ఫుడ్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్, దానికి రెస్పెక్ట్ చేయాలి మనము, మీరు అట్లా అవలీలగా వదిలేసి వెళ్ళిపోయారు కిచెన్ డిపార్ట్మెంట్ని అని చెప్పడం అనేది అయితే కొంచెం హాస్యాస్పదం అనిపించింది. ఎందుకంటే ఫుడ్ తోటి ఆటలాడిన ఈ ఫుడ్ ఏమైనా జాతీయ జెండానా అన్న శేఖర్ భాష ఈరోజు ఫుడ్ గురించి మాట్లాడుతుంటే అది కొంచెం మార్పు వచ్చింది లేరా అని ఫీలింగ్ వచ్చింది. బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బేబక్కకి అయితే కరెక్ట్ కాదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేయడం అనేది. నెక్స్ట్ పోతే బెజవాడ బేబక్క, ఈవిడ నామినేషను పృథ్వీరాజ్కి చేసింది. పృథ్వీరాజ్కి టీ పెట్టడం
అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటి చేసింది. ఈ టీ పాయింట్ అనేది చాలా సిల్లీ పాయింటే, బట్ దీంట్లో పృథ్వీ రియాక్ట్ అయిన విధానం మాత్రం అది 100% రాంగ్. ఎందుకంటే నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నా లేకపోయినా టీ పెట్టుకోవడం అనేది ఒకవేళ నీకు అవతల వ్యక్తి అంత కనెక్షన్ ఉండి ఇద్దరికి మంచి ర్యాప్ ఉంటే పెట్టుకోవచ్చు, కానీ తనకు లేనప్పుడు వచ్చి నువ్వు పెట్టు అని చెప్పేసి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడో వచ్చి తయారైనాక తీసుకొని వెళ్ళిపోయి నువ్వు తాగడం అనేది, ఎంజాయ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బేబక్క పాయింట్ 100% రైట్ అది, బట్ సిల్లీగా ఉంది. తను చెప్పే విధానం క్లారిటీగా లేదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది తను. బట్ పృథ్వీరాజ్ రియాక్ట్ అయిన విధానం మాత్రం, అంటే నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు హెల్ప్ చేయాలంటే తాగేది నువ్వే కాబట్టి నువ్వు హెల్ప్ చేయకపోతే ఎవడు హెల్ప్ చేస్తాడా నీకు అనేది నా ఒపీనియన్. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం బేబక్క 100% కరెక్ట్. అండ్ అఫ్రిదికి, సో అఫ్రిదికి ఆ నామినేషన్ మాత్రం నాకైతే కామెడీగా అనిపించింది. నీలో రావాలి తమ్ముడు, కసి రావాలే, నువ్వు చూపించాలే అని చెప్తుంటే ఈవిడకెందుకు రా, వాని కసి గురించి ఈవిడకెందుకు, ఈవిడకేం సంబంధం అని అనిపించింది. కానీ మరి ఎందుకు అంత హైపర్ రియాక్ట్ అయిందనంటే అఫ్రీది బేబక్కకు కనెక్షన్ లేదని చెప్పాడు కదా, సో దానికి రివెంజ్గా నామినేషన్ చేసింది తప్ప నాది రివెంజ్ నామినేషన్ కాదని ఫస్ట్లో చెప్పింది. కానీ యాక్చువల్గా తన ఇంటర్నల్ ఫీలింగ్ అయితే రివెంజ్ నామినేషనే. ఎందుకంటే నువ్వు బయటికి ది, నీలో ఉన్న ఫైర్ బయటికి ది, నువ్వు అసలు మాట్లాడట్లేదు అని అంటే బేబక్క కూడా ఎక్కడ ఫైర్ తీసినట్టుగానైతే పెద్దగా అనిపించలేదు. సో వీళ్ళిద్దరు పాయింట్లో. బట్ ఇక్కడ నిఖిల్ వీళ్ళిద్దరిలో పృథ్వీరాజ్ అండ్ అఫ్రీదులో పృథ్వీరాజ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో పృథ్వీరాజ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది 100% కొంచెం రాంగ్ అనిపించింది నాకు. ఎందుకంటే రాంగ్ అంటే నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏంటంటే, నువ్వు ఆ టీ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోయావు. సో ఆవిడ చేసిన నామినేషన్ సిల్లీనే, కానీ నువ్వు రియాక్ట్ అవ్వడం అనేది అది బాగాలేదు అని అంటే ఆవిడ చెప్పిన పాయింట్ మీద నీకు నచ్చిందా నచ్చలేదా, ఈ 2 పాయింట్ల మీదనే నువ్వు కత్తి పొడవాలి, నామినేషన్ చేయాలి. కానీ ఆవిడ పాయింట్ సిల్లీ అని చెప్పేసి మళ్ళీ ఈయనేదో కొత్త పాయింట్ చెప్పి నామినేట్ చేయడం అనేది మాత్రం 100% రాంగ్. సో నిఖిల్ ఈరోజు కొంచెం సేఫ్ గేమ్ ఆడాడు, కొంచెం రాంగ్గా గేమ్ ఆడుతున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది. క్లారిటీ కొంచెం ఎక్కడో మిస్ అవుతుంది నిఖిల్లో. సో ఆ క్లారిటీ తోటి ఆడితే డెఫినెట్గా ఒక మంచి కంటెస్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఓవరాల్ నామినేషన్ ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే, సోనియా ఆకుల ఈవిడ బీభత్సానికి మాత్రం బ్రేకులే లేవనిపిస్తుంది. ఎందుకంటే అనవసరమైన వాదన, నస, చుత్తి పురాణం అంతా బయట పెడతా ఉంది అని అనిపిస్తుంది. ఏదో అక్కడ లేని పాయింట్ని వచ్చి మాట్లాడి ఏదో గొడవ పెట్టుకోవాలి అన్నట్టుగానైతే బిహేవ్ చేస్తుంది అని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, నాగమణి కంటే ఆ ఎమోషనల్ డ్యామేజ్ అనేది కరెక్టా కాదా, సింపతిని గ్రాప్ చేయడానికి మరీ ఇంతలా ఎమోషనల్గా మాట్లాడి ప్రతిసారి అందరికీ సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్క బిగ్ బాస్లోకి వచ్చిందంటే వాడికి ఏదో ఒక సమస్యతోటే వస్తాడు డెఫినెట్గా. సో అందరూ భార్య బిడ్డలు వదిలేసి, లేకపోతే తల్లిదండ్రులను వదిలేసి, లేదంటే కెరియర్ని వదిలేసి ఇట్లా వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్రతి ఒక్కడు మన పురాణం అంతా చెప్పుకుంటూ పోవాలంటే పెద్ద స్టోరీనే అవుతుంది. కాబట్టి నాగమణి కంటే ప్రతిసారి సింపతి యాంగిల్ని ఎక్కువగా రుద్దుతూ ఉన్నాడు అని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో రేపటి ఎపిసోడ్లో ఇంకా నామినేషన్స్ ఉన్నాయి, అవన్నీ చూసిన తర్వాత క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.